శ్రీమాత్రే నమః. సమస్తమైనటువంటి కుజదోషములను అంగారక గ్రహ దోషములను తొలగించి వివాహ సంబంధమైనటువంటి విషయములలో ఆటంకములను తొలగించి, అంటే కొందరికి తీవ్రమైనటువంటి వివాహ దోషములు ఉంటాయి, కుజదోషములు ఉంటాయి. దానివల్ల సంబంధములు వస్తూ ఉంటాయి, అవి కుదరవు, పెళ్ళిళ్ళు కావు. అయినా కూడా ఆ యొక్క వివాహ జీవితంలో తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. కొంతమందికి డైవర్స్ దాకా వెళ్తూ ఉంటాయి. చాలా తీవ్రమైనటువంటి సమస్యలుగా పరిణితి చెందుతూ ఉంటాయి. కొందరికి శత్రుబాధలు తీవ్రంగా ఉంటాయి, కొందరికి రోగబాధలు తీవ్రంగా ఉంటాయి, మరికొందరికి రుణబాధలు తీవ్రంగా ఉంటాయి, మరికొందరికి భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి. కొందరి ఇళ్లలో ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే ఒక పట్టాన కావు, అన్నీ కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కుజగ్రహ సంబంధమైనటువంటి దోషము వల్ల వస్తూ ఉంటాయి. అలాంటి సమస్తమైనటువంటి కుజగ్రహ దోషములను కూడా తొలగించి వేసి ఇంట్లో ఎప్పుడూ కూడా శుభాలను కలిగించేటువంటి మంగళచండికా స్తోత్రాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మంగళచండికా దేవిని మొట్టమొదటగా స్వయంగా పరమేశ్వరుడే పూజించినట్లుగా మనకు దేవీ భాగవతం చెబుతూ ఉన్నది. త్రిపురాసురులను సంహారం చేయడం కోసం బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం మేరకు ఈ యొక్క మంగళచండికా దేవిని పరమేశ్వరుడు పూజించి ఈ స్తోత్రమును అప్పుడే పరమేశ్వరుడు చెప్పడం జరిగినది. ఆ స్తోత్రమునే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. స్వయంగా పరమేశ్వరుడు చెప్పినటువంటి స్తోత్రం ఇది. దీనిని ఆ తర్వాత మంగళుడు అంటే అంగారక గ్రహము ఆ యొక్క అమ్మవారిని పూజించి ఆ లబ్ధిని పొందడం జరిగినది. ఆ తర్వాత మంగళుడు అనేటువంటి మహారాజు పూజించడం జరిగినది. ఆ తర్వాత 4వ వారు దేవతలందరూ కూడా ఇప్పుడు కూడా పూజిస్తూ ఉంటారు ఈ యొక్క అమ్మవారిని. ఎందుకంటే విజయం కోసం, శుభముల కోసం, సమస్తమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడడం కోసం. ఇక 5వ వారు కన్యలు, అంటే మనకు చూసినట్లయితే వివాహమైన తర్వాత 5 సంవత్సరముల పాటు వరుసగా మంగళగౌరి వ్రతము అనేది శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారం కూడా ఆచరిస్తూ ఉంటారు కదా. ఆ విధంగా మహిళల చేత, భూలోక మహిళల చేత కూడా ఈ తల్లి పూజింపబడుతుంది. కాబట్టి అంతటి విశిష్టమైనటువంటి తల్లి. అందుకే ఆ విధమైనటువంటి సమస్యలు రావద్దు, వారి యొక్క వివాహ జీవితం సౌభాగ్యములతో సుఖంగా సాగిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మంగళగౌరి వ్రతము మొదటి 5 సంవత్సరములు చేయాలి. 5 అనేది ఆ కళ్యాణ సంఖ్య, పంచమంగళ్యాలు, పంచ సౌభాగ్యాలు అంటారు కదా. అందుకోసం 5 సంవత్సరాల యొక్క వ్రతమును ఆచరించాలి అనేటువంటి విధి విధానమును మనకు శాస్త్రము చెప్పడం జరిగినది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క స్తోత్రాన్ని చదవవచ్చు. తద్వారా కుజగ్రహ సంబంధమైనటువంటి దోషము శాంతించేటువంటి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మరి ఒక చిన్ని ఉపాయాన్ని కూడా నీకు వీడియో చివరిలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ స్తోత్రాన్ని నేర్చుకుని దాన్ని కూడా అనుసరించండి. చక్కగా ఇంట్లో శుభాలు జరుగుతాయి, వివాహాలు కూడా అవుతాయి. ధ్యానం దేవీం షోడశవర్షీయాం శశ్వత్ సుస్థిరయౌవనాం బింబోష్టీం సుదతీం శుద్ధాం శరత్ పద్మనిబాననాం శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్దాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం సంసారసాగరే ఘోరే జ్యోతిరూపాం సదాం భజే అని ధ్యానం చేసి శంకర ఉవాచ స్తోత్రము ప్రారంభమవుతుంది. రక్ష రక్ష జగన్మాతర్దేవి మంగళచండికే హారికే విపదాం రాశే హర్షమంగళకారికే హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే సదాం మంగళే దేవి సర్వేషాం మంగళాలయే పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవతే పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతం మంగళాదిష్టాతృదేవి మంగళానాం చ మంగళే సంసారమంగళాధారే మోక్షమంగళదాయిని సారే చ మంగళాధారే పారే చ సర్వకర్మణాం ప్రతి మంగళవారే చ పూజ్యే మంగళసుఖప్రదే అని అమ్మవారిని ఆ యొక్క స్తోత్రమును చేయాలి. స్తోత్రం చేసిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. యథాశక్తిగా ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. ఈ విధముగా ప్రతి మంగళవారం నాడు కూడా మంగళచండికా పూజ చేస్తూ శంకరుడు తన భక్తి ప్రపత్తులను చాటుకున్నట్లుగా దేవీ భాగవతం చెబుతూ ఉన్నది. మొదటి పూజను శివుడు చేశాడట, 2వ పూజను మంగళుడు అంగారక గ్రహం చేసిందట, 3వ పూజను మంగళ మహారాజు, 4వ పూజను ప్రతి మంగళవారము దేవతా స్త్రీలు ఆచరిస్తూ ఉన్నారు. అటుపైని మానవకాంతలందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ మంగళచండికా స్తోత్రాన్ని విన్నా,
చదివినా సకల శుభాలు కలుగుతాయి. పుత్ర పౌత్రాభివృద్ధిగా కుటుంబం మంగళప్రదంగా కలకలలాడుతూ ఉంటుంది. సమస్తమైనటువంటి మంగళగ్రహ దోషములు తొలగిపోతాయి అని మనకు ఆ యొక్క దేవీ భాగవతంలో చెప్పడం జరిగినది. కాబట్టి అందరూ కూడా ఆచరించండి. ఇంకా తీవ్రంగా మంగళగ్రహ దోషాలు, కుజగ్రహ దోషము బాధిస్తున్నట్లయితే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు, యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారు ఈ కుజగ్రహ దోషములను తొలగించడంలో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. కాబట్టి ఆ క్షేత్రమును మంగళవారం రోజు దర్శించి ఉదయం పూట స్వామివారికి నిత్య కళ్యాణం అనేది ఆచరిస్తూ ఉంటారు. ఆ కళ్యాణంలో పాల్గొనండి. ఎవరు వివాహం కావలసిన వారు లేదా వివాహం అయిన తర్వాత కుజగ్రహ సంబంధ దోషము వలన తరచూ గొడవలు అవుతున్నవారు ఎవరైనా సరే ఆ కళ్యాణంలో పాల్గొని ఆ అక్షతను ధరించండి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితములను కూడా పొందుతారు. నేను చాలామందికి చెప్పాను, వారందరూ కూడా చక్కటి ఫలితాలు పొందారు. మీరందరూ కూడా పొందుతారనేటువంటి ఉద్దేశంతో తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క స్తోత్రాన్ని చదవండి, ఆ నృసింహుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. స్వస్తి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయండి. అప్పుడు కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. శ్రీరామ స్వస్తి.